ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది స్థాపించడం జరిగింది. చాలామందితో సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాత అమెరికా, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, కెనడా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాలు, దేశంలో ఉన్న ఢిల్లీ, ఒరిస్సా, గుజరాత్ అన్ని రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉన్న కమ్మవారి అందరితో సంప్రదించి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనేది కమ్మవారికి అవసరమనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ కేజీఎఫ్ అనేది స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. దీని తర్వాత జూలై 20-21 నాడు ప్రపంచ వరల్డ్ కమ్మ సమిట్, ప్రపంచ కమ్మ మహాసభని ఏర్పాటు చేసి దాంట్లో ప్రపంచంలో ఉన్న వివిధ స్థానాల్లో, వివిధ స్థాయిల్లో, ఉన్నత స్థానంలో ఉన్న కమ్మవారి అందరినీ పిలిపించేసి వారి సమక్షంలో వారందరి తోడ్పాటుతో కమ్మ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కమ్మవారి యొక్క డాటా సేకరించి ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నారు, వారికి ఎప్పుడు ఏ అవసరాలు వచ్చినా ఈ కేజీఎఫ్ ద్వారా సహాయ సహకారాలతో పాటు తోడ్పాటు అందించడానికి ముఖ్య ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. అంటే రాజకీయంగా నేను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను, కాంగ్రెస్లో మీకు తెలుసు, జాతీయ స్థాయిలో ఉన్నాను. అయినా కానీ ఒక ప్లాట్ఫామ్ అంటూ ఒకటి, గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే ఒకటి అవసరం అనే ఉద్దేశంతో ముందడుగేయటము. నా యొక్క టైంని, నాతో పాటు మంచి టీం ఉంది మాకు, ఆ టీం అందరం కలిసి కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. డెఫినెట్లీ దీన్ని ముందుకి కేజీఎఫ్ అంటే ఏంటి అనేది ముందు 2-3 సంవత్సరాల్లోనే కేజీఎఫ్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ అనగానే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది కేజీఎఫ్ అనే ఒక పేరు చెప్పంగానే కమ్మ గుర్తుకొచ్చేటట్టుగా దీన్ని తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాం. అంటే మాకే, మా అందరికీ కోర్ టీంలో ఒకటి ప్రపంచంలో ఉన్న కమ్మవారి అందరి కోసం ఒక వేదిక కావాలి, ప్రపంచ వేదిక కావాలనేది అన్నప్పుడు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఆలోచన వచ్చింది. దాన్ని కలిపితే కేజీఎఫ్ అనే ఒక వైబ్రెంట్ పేరు ఒకటి బయటకు వచ్చింది. అదంతా మా అందరి యొక్క టీమ్ ఎఫర్ట్. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్రాండ్. ప్రపంచంలో కేజీఎఫ్ అనగానే అదే చెప్తున్నాను, కేజీఎఫ్ అనగానే కమ్మ అనేది గుర్తుకొచ్చేటట్టుగా చాలా వైబ్రెంట్గా, చాలా పెద్ద ఎత్తున దీన్ని ముందెత్తుకు తీసుకెళ్తాం.